భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వాగతం పలికారు. అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఎంపీ సోయం బాబురావు సైతం పాల్గొనడం జరిగింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇద్దరు ఒకే స్టేజ్ పై చూడడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషపడుతున్నారని చెప్పవచ్చు. భారత ప్రధాని అలాగే రేవంత్ రెడ్డి గారు ఒకే స్టేజ్ పై కూర్చొని వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడంతో ప్రధాని శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం గా బాధ్యతలు తీసుకున్నా కానీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో భద్ర శత్రువులైనా సరే కానీ ఇలా తెలంగాణ రాష్ట్ర కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ లా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అవమానించకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించలేదు. కేవలం రాజకీయాలు అనేవి ఎలక్షన్లప్పుడే ఉండాలి. ఎన్నికల తరువాత ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే ప్రజల కోసం పనిచేయాలి. నాకు ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నేను నిర్వహించాలి అంటూ భారత ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున గౌరవంగా స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ గారు కూడా రేవంత్ రెడ్డితో చాలా సరదాగా ఉన్నారు. రేవంత్ రెడ్డి చూడగానే శభాష్ రేవంత్ అంటూ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు తప్పకుండా మాకు సహకరించాలి, మేము కూడా మా రాష్ట్రానికి ఏ అవసరం ఉన్నా కానీ ఒక అన్నలా భావించి మీ దగ్గరకు వస్తాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పవర్ఫుల్ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అలాగే తెలంగాణ రాష్ట్ర పవర్ఫుల్ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకే స్టేజ్ పై చూడడం తెలంగాణ ప్రజలకు ఒక పండగ అని చెప్పవచ్చు.